సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబానికి వ్యాపార సంబంధాలున్నాయంటూ హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వారి మధ్య వ్యాపార సంబంధాలు తాను నిరూపిస్తానని, అలా నిరూపిస్తే కేసీఆర్ కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకుంటుందా అంటూ ప్రశ్నించారు. అటు తనకు రేవంత్ కు మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే తానే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. కలెక్టర్ గారి మీద దాడి చేయడము తప్పదు. ఇది రైతులు మాత్రం దాడి చేయలే. రైతులు అక్కడ పేద ప్రజలకు అటువంటి ఆలోచన లేదు. వాళ్ళకు ఉన్నతాధికారులను గౌరవించాలి, వాళ్ళు మన అధికారులు మనల్ని పాలిస్తారు, మనకు సహకరిస్తారని చెప్పి ఆలోచన ఉంటుంది వాళ్ళకు. వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారని చెప్పింది ఎవరైనా ప్రభుత్వం చెప్పింది. దీని వెనుక కేసీఆర్ కొడుకునని చెప్పింది ఎవరు? ప్రభుత్వం చెప్పింది. మరి ఏమైంది? కేసీఆర్ కొడుకుని ఎందుకు పడేస్తలేరు? కాళేశ్వరం అరెస్ట్ ప్రభుత్వం ఏర్పడానే ఏమైందన్నా? కాళేశ్వరం అయిపోయిందా? పంట ఎవరు అరెస్ట్ చేసిరా? ఢిల్లీ పోయిన కలిసి కేసీఆర్ క్లోజ్. ఫోన్ ట్యాపింగ్ అన్నారు. సాక్షాత్తు రాధాకిషన్ రావు పేరున్నాయి కదా, రాధాకిషన్ రావు ఆయన స్టేట్మెంట్ అయిపోయింది. ఆయన వాంగ్మూలంలో ఇచ్చిండు, నేను కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తా అని చెప్పి క్లియర్ గా వాంగ్మూలంలోనే చెప్పిండు. ఇది అఫీషియల్ రికార్డ్ అది. మరి అనేటప్పుడు కేసీఆర్ కనీసం నోటీస్ ఇక చూడు రేపే అన్నారు కదా. మళ్ళీ అధిష్టానం పోయి కేసీఆర్ ఏం కావాలో ఏం చేయాలో చేసిండు కదా. ఫోన్ ట్యాపింగ్ క్లోజ్. వీళ్ళు వాళ్ళు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక్కడేమో రేవంత్ రెడ్డి గారు, ఇంకోరేమో కేసీఆర్ కొడుకు. ఇక్కడ ఆర్కే బ్రదర్స్, నేను రేవంత్ రెడ్డి ఆర్ఎస్ బ్రదర్స్ ముఖ్యమంత్రులు అన్నమాట. ఇక్కడ నేను సవాల్ చేస్తున్నా, ఇలా చలో సంగారెడ్డి వేదికగా సవాల్ చేస్తున్నా. నీకును మీ కుటుంబానికిను రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయా లేవా? చలో నేను సవాల్ చేస్తాను. నువ్వు లేవని చెప్పి ప్రూవ్ చేస్తా. చలో నాకును రేవంత్ రెడ్డి గారి సంబంధాన్ని ప్రూవ్ చేయి, నేను రాజీనామా ఇస్తా. రాజకీయాల నుంచి వెంటనే పక్క దొరుకుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ విధ్వంసకర పార్టీ. అసలు ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో. అడిగితే ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు విధ్వంసాలు చేసి మరొక్కసారి ప్రజలను నమ్మించి మోసం చేసి ఏదో ఒక మూవ్మెంట్ తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రజల ధన మన ప్రాణాలతోని ఆటలాడుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్ అప్పుడు నేనే ఆందోళన పాల్గొన్నా. ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. నేను ఆ రోజు చెప్పినాను, మేము మూసీ ప్రక్షాళనకు మూసీ పునర్జీవానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కానే కాదు. మా డిమాండ్ అలా మా బాధల్లో ఒకటే, పేద ప్రజల ఇండ్లు కూల్చకండి. మూసీ ప్రక్షాళన పేరుతోని 1,00,000 కోట్లను దంచుకోకండి, చంపుకోకండి. ఈ రెండింటికి మాత్రం వ్యతిరేకం. మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కానే కాదు.